వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో లోకస్కి సంబంధించి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ సెషన్లో కూడా మనం సాల్వ్ చేసాం కదా. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ యూర్ ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీ స్టెప్ చాలా కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. చూడండి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ దట్ ఈస్ పీ సచ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ 4 times ద y-ordinate. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గ్రాఫికల్ అనాలిసిస్ జామెట్రికల్ అప్రోచ్ చూద్దాం, అసలు కండిషన్ ఏంటనేది. ఓకేనా? సో సి ఫ్రెండ్స్, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పీ సచ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సపోజ్ ఒక పాయింట్ ఉంది నాన్న, పీ ఎక్స్ కామా వై అనే పాయింట్. ఈ ఎక్స్ ఏం చెప్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్. ఓకేనా? ఆర్ ఎల్స్ మనం ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ వై కదా. ఎక్స్ కామా వై అనే పాయింట్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఈ పాయింట్కి ఆరిజిన్ దగ్గర నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈజ్ 4 times ఇట్స్ వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ అంటే ఇదే కదా, దిస్ వై ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. అవునా కదా? ఈ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్లో చూడాలి కదా, డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్లోనే చూస్తాం కాబట్టి మాడ్యులస్ వేసుకోండి. సో దిస్ ఓపీ డిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే వాడు ఏమన్నాడు? స్క్వేర్ ఆఫ్ అన్నాడు. అర్థమైందా? సో స్క్వేర్ ఆఫ్ దిస్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ దిస్ వై అంటున్నాడు. అదే కదా, 4 times ఆఫ్ వై కోఆర్డినేట్. సో చూడండి, గివెన్ అని చెప్పి ఏం రాస్తారు? గివెన్ వేరియబుల్ పాయింట్. ఓకేనా? వేరియబుల్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్ ఈజ్ 4 times ద వై కోఆర్డినేట్ అని మొత్తం మీరు రాస్తారు. బట్ బిఫోర్ దాట్ ఇలా రాసే కన్నా కూడా మనం లెట్ ద వేరియబుల్ పాయింట్ బి px, y అని రాద్దాం. సరేనా? ఇఫ్ దిస్ ఈస్ ద వేరియబుల్ పాయింట్, ఇప్పుడు వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? గివెన్ కండిషన్ ఈజ్, మీరు చక్కగా ఇలా గ్రాఫికల్ అనాలిసిస్ చూపించిన తర్వాత స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటున్నాడు కాబట్టి ఓపీ స్క్వేర్ ఈజ్ 4 times ఆఫ్ వై కోఆర్డినేట్. డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది కాబట్టి మాడ్యులస్ వేశాను. అర్థమైందా? సో చూడండి, OP square equals to 4 into mod. So what is OP square nana? O is nothing but origin here. అవునా? O is nothing but origin. P అంటే ఇది తెలిసింది మనకి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా మన? స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. కాబట్టి x minus 0 whole square plus y minus 0 whole square. Yes or no? Equals to ఎంత ఉంది? 4 into y. Positive value of y is y itself. Mod y is y. Okay. So this is x square plus idemo y square, right, equals to 4y, which is equals to x square minus 4y it వస్తే plus y square minus 4y. అవునా కదా? 4y it వస్తే minus 4y, which is equals to 0. This is the locus equation. So ఈ పాయింట్ ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ట్రావెల్ చేసేటటువంటి పాత్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0. అర్థమైందా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అర్థమైందా నాన్న? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. Find the equation of locus of a point P such that PA square plus PB square equals to 2C square where A small a comma 0, B minus a comma 0 and 0 less than mod a less than mod c. అంటే ఇక్కడ AC వాల్యూస్ పాజిటివ్గా ఉంటాయి అని అర్థమైందా? సో అవి 0 కన్నా ఎక్కువగా ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వేరియబుల్ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, బట్ హీ హ్యాస్ టు గివ్ ద కండిషన్. వాడు డైరెక్ట్గా మెన్షన్ చేశాడు, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్స్ టు 2C స్క్వేర్ అనేది. ఏ పాయింట్ ఇచ్చాడు, B పాయింట్ కూడా ఇచ్చాడు కదా. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? వాడు ఎలాగో కండిషన్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా మనం చేస్తే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఇక్కడ జామెట్రికల్ అనాలిసిస్ అవసరం లేదు. ఎనీవే, సో చూద్దాం. అంటే ఇది చూడండి, a కామా 0 అనేది x యాక్సిస్లో ఉంది, ఇది మైనస్ x యాక్సిస్లో ఉంది, అంతేనా? ఓకే, P అనే పాయింట్ ఎక్కడ ఉందనేది మనకు తెలియదు. లెట్ సపోజ్ P x కామా y B ఏ వేరియబుల్ పాయింట్ అనుకుందాం. అర్థమైందా? సో గివెన్ వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటన్నా? ఫిక్స్డ్ పాయింట్స్. గివెన్ ఫిక్స్డ్ పాయింట్స్, P అనేది వేరియబుల్ పాయింట్, AB అనేవి ఫిక్స్డ్ పాయింట్స్, అంతే కదా అకార్డింగ్ టు కాన్సెప్ట్. A కామా 0, A ఈక్వల్ టు a కామా 0 అండ్ B ఈక్వల్స్ టు మైనస్ a కామా 0 కదా. ఓకే, అండ్ గివెన్ కండిషన్, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? హీ హాజ్ మెన్షన్ PA square
ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ కదా. అండ్ హీ హాజ్ ఆల్సో మెన్షన్ 0 లెస్ దాన్ mod a లెస్ దాన్ mod c. ఫైన్. వాట్ ఈస్ పిఏ స్క్వేర్ అన్న అంటే పీ దగ్గర నుంచి ఏకు ఉన్నటువంటి డిస్టెన్స్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అవునా. తర్వాత ప్లస్ పీబీ స్క్వేర్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ కదా. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ వస్తుంది. సో దిస్ విల్ బి ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంతేనా. ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ వై స్క్వేర్ అగైన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ కదా. ఫైన్. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎస్ఓను ఎక్స్పాండ్ చేద్దామా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ కదా ప్లస్ వై స్క్వేర్. సో ఇది కూడా మనం ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ రైట్ నానా. ఫైన్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం మైనస్ 2ax ప్లస్ 2ax క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ కదా. తర్వాత ఇక్కడ మనకి ఇంకేం కనిపిస్తుంది, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఫినిష్ చేసాం. తర్వాత వై స్క్వేర్ కావాలి, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ప్లస్ 2y స్క్వేర్ అవునా. సో దిస్ ఈజ్ ప్లస్ 2y స్క్వేర్. తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ కదా. సో ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్లో 2 కామన్ తీస్తే నాకేమొస్తుందన్నా, ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంతేనా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు అటు ఇటు 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సారీ దిస్ ఈజ్ ఏ స్క్వేర్ కదా, ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడితో వదిలేయచ్చు. దీన్ని ఇంకొంచెం ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ప్లస్ ఏ స్క్వేర్ అంటే వెళ్తే మైనస్ ఏ స్క్వేరే కదా. ఆర్ దీన్ని ఇంకొక విధానంలో ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఈ సి స్క్వేర్ ఇటైనా తీసుకురావచ్చు, రెండు ఒకటే, నో ప్రాబ్లం. సో దిస్ విల్ బీ ద రిక్వైర్డ్ లోకస్ ఆర్ ఎల్స్ దిస్ వన్. ఇది ఎలా అయినా మెన్షన్ చేయొచ్చు సరేనా. సో చివరిలో ఏం రాయాలన్నా, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ -1, 5 సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P అంటున్నాడు. P అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే, జాగ్రత్తగా వినండి, వేరియబుల్ పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ రావాలి. ఇవి రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్, అదే కదా దాని అర్థం. ఓకే సరే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ ఏంటి నాన్న, గివెన్ ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి అంటే ఏ ఈక్వల్స్ టు 2, 3 ఒకటి అండ్ బి ఈక్వల్స్ టు -1, 5 ఒకటి. అండ్ లెట్ వేరియబుల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం x, y అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు వేరియబుల్ పాయింట్ అనుకున్నాం, కండిషన్ కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ అట్ P అంటున్నాడంటే జామెట్రికల్ అనాలిసిస్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇది P, లెట్ us సపోజ్ దిస్ ఇస్ A, దిస్ ఇస్ B అంటే ఇక్కడ 90 degrees ఉందని కదా అర్థం. P దగ్గర రైట్ యాంగిల్ ఉందంటే ఇదే కదా అని అర్థం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కండిషన్, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అన్న, యాంగిల్ APB ఈక్వల్స్ టు 90 degrees అని అర్థం. P రైట్ యాంగిల్ అట్ P అంటున్నాడు అంటే 90 degrees అట్ P అని అనమాట. సో P అనేది మిడిల్లో ఉంది కాబట్టి P ఈజ్ 90 degrees. ఫైన్. సో రైట్ యాంగిల్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద కండిషన్ విల్ బీ అండర్ పైథాగరస్ థీరం, అవునా కదా. సో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి సైడ్ విల్ బీ P, అనదర్ సైడ్ విల్ బీ PB, AB విల్ బీ ద హైపోటెన్యూస్. సో కండిషన్ ఏంటన్నా, సో AB స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. ఎస్ ఓ నో. వాట్ ఈజ్ AB నాన్న, AB స్క్వేర్ ఎంత అవుతుంది, సపోజ్
2 మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అవునా ప్లస్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవునా కదా. సో తర్వాత పిఏ స్క్వేర్ ఏమవుతుంది నాన్న ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ అవునా ఫైన్ బాగానే ఉంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ సి ఫ్రెండ్స్ లెట్ మీ ఎరేజ్ దిస్. మీకు ఈ కండిషన్ అర్థమయ్యే ఉంటుంది. ఓకే సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. సో 2 + 1 ఎంత 3 స్క్వేర్ ప్లస్ ఇది చూడండి 3 మైనస్ 5 అంటే -2 హోల్ స్క్వేర్ ఎస్ ఓను. సో -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రైట్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ రైట్ ప్లస్ minus into minus is plus, so x plus 1 whole square plus y minus 5 whole square. Exactly correct. Fine. So ఇప్పుడు చూద్దాం 3 స్క్వేర్ అంటే ఎంత నాన్న 9 -2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్కి స్క్వేర్ చేసినా పాజిటివ్ అవుతుంది ఎస్ అవును. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. x minus 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 తెలిసిందే కదా. తర్వాత y minus 3 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 2 ఇంటూ వై ఇంటూ 3 6y 3 స్క్వేర్ 9 తెలుసు కదా. ఇవన్నీ నేర్చుకునే ఉంటారు. తర్వాత ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 వై మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 25 2 5 10 ఇక్కడ మైనస్ రావాలి 5 స్క్వేర్ 25 దట్స్ ఆల్. సో 9 ఉంది 4 ఉంది 9 క్యాన్సిల్ అయిపోతుంది 4 క్యాన్సిల్ అయిపోతుంది ఎస్ అవును. సో ఇక్కడ 0 ఉన్నట్టు అవునా కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x స్క్వేర్ ఇది ఫినిష్ అయింది. వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత 2y స్క్వేర్. ఆ తర్వాత ఇది కంప్లీట్ అయింది. -4x ప్లస్ 2x ఈజ్ -2x అవునా కూడా ఇది కూడా ఫినిష్ అయింది. తర్వాత -6y మైనస్ 10y ఈజ్ -16y రైట్ నాన్న ప్లస్ 1 ప్లస్ 25 ఇది కూడా ఫినిష్ అయింది. ప్లస్ 1 ప్లస్ 25 ఈజ్ ప్లస్ 26 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అన్నింటిలో కూడా 2 టేబుల్ పోతుంది కదా కామన్గా. సో 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y 2 8 16 2 13 26 కాబట్టి 13 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. హెన్స్ ద రిక్వైర్డ్ లోకస్ ఏమవుతుంది నాన్న సి 2 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ 0 అవుతుంది. రిక్వైర్డ్ లోకస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0 రైట్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ట్రయాంగిల్ డయాగ్రామ్ కూడా డ్రా చేయండి అర్థమైందా. అక్కడ పైథాగరస్ థియరమ్ యొక్క ఫార్మాట్ని కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let's solve another question. This is a very very important question nana. Carefully observe చేయండి. The ends of the hypotenuse of a right angled triangle are 0, 6 and 6, 0. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ యొక్క ఎండ్స్ ఇచ్చాడు అర్థమైందా. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్ అన్నాడు. థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే థర్డ్ వర్టెక్స్ ఈజ్ ద వేరియబుల్ పాయింట్, దీస్ టూ ఎండ్ పాయింట్స్ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్ అవునా కదా. ఓకే సరే చూడండి, if I would draw the triangle like this, so what can I say? See, if suppose this is the variable point, వాడు ఏమన్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ యొక్క వర్టిసెస్ ఇచ్చాడు. లెట్ us suppose this is A, this is 6, 0. Let us suppose this is B, this is 0, 6. అదేంటి సార్ మీరు ఇక్కడ 6, 0 ఎందుకు రాలేదు, ఇక్కడ 0, 6 రాయలేదు అంటే మినిమం కామన్ సెన్స్ ఏంటంటే 6, 0 అనేది ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, y వాల్యూ 0 కదా. ఇది 0, 6 అంటే ఇది 0 అనేది 6 అనేది 0, 6 అనేది y యాక్సిస్లో ఉంటుంది, x ఈజ్ 0 కదా. అంటే ఖచ్చితంగా ఇది ఆరిజిన్ అని కదా అర్థం అవునా. 0, 0 దిస్ ఇస్ ఆరిజిన్ అనమాట. సరే ఫైన్, ఏదేమైనప్పటికీ కూడా ఈ పర్టిక్యులర్ పాయింట్ యొక్క లోకస్ కావాలి. సో సచ్ దట్ ఇక్కడ 90 degrees వచ్చే విధంగా అవునా. ఫైన్, సో దీని నుంచి మనం కండిషన్ పైథాగరస్ థియరమ్ని యూస్ చేసి చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ లెట్ us రైట్ ద డేటా. సో వాట్ ఈస్ గివెన్ అన్న, గివెన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్. గివెన్ A 6, 0 అండ్ B ఎంత 0, 6. మీరు రాయండి ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి. సరే తర్వాత వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద లోకస్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్ రైట్, సచ్ దట్ దిస్
holds the right angle triangle property. So what is let? Fix variable point ఏంటన్నా, let variable point be p x comma y అనుకుందాం. So what is the given condition? The condition will be hypotenuse square plus equals to side square plus side square. అంతే కదా. Here hypotenuse is AB. So AB square equals to, or else మీరు ఇలా రాయకపోయినా సరే మీరు ఎలా రాయొచ్చు, PA square plus PB square equals to AB square. PA square plus PB square equals to AB square. Right? Okay. What is PA square, Nana? PA. What is the distance here? Root ఉండదు కదా స్క్వేర్ ఉన్నప్పుడు. So x minus 6 whole square plus y minus 0 whole square plus what is PB, Nana? X minus 0 whole square plus y minus 6 whole square equals to AB square. AB square అంటే 6 minus 0 whole square అంతేనా, ప్లస్ 0 minus 6 whole square. సో చూడండి, what I will be getting here, x minus 6 whole square అంటే a minus b whole square ఫార్మేటే కదా, రైట్. సో x square minus 12x plus 636 plus this is y square itself plus x square plus y minus 6 whole square అంటే y square minus 12y plus 36 again, అవునా, ఈక్వల్స్ టు 6 square is 36 again plus 6 square is 36 again. Yes or no? So 36 gets cancelled, 36 gets cancelled. రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఫైన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంతనా, 2x స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత, 2y స్క్వేర్, మైనస్ 12x మైనస్ 12y అంతేనా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అంతేనా, దట్స్ ఆల్. సో 2 టేబుల్ కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఇస్ దిస్ ద ఈక్వేషన్? 2 ఎలాగో 0కి ఈక్వల్ కాదంటే ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ 0 అవ్వాలి. అంటే సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అయితే మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది లోకసే అవ్వచ్చు. ఈ పాయింట్ అనేది ఆరిజిన్ అని చెప్పాను కదా, డిపెండింగ్ ఆన్ దీస్ 2 వర్టిసెస్. ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ 90 degrees డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఆరిజిన్. 0 0. మరి ఈ పాయింట్ ఈ పర్టికులర్ లోకస్లో ఈ పాయింట్ అనేది ట్రావెల్ అవుతుంది, అవునా కదా. దిస్ పాయింట్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. ఇది ఆరిజిన్ అయితే 0 + 0 0 0 మొత్తం చేస్తే మా అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ 0కి ఈక్వల్ అవుతుంది, 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే. ఎస్ ఓ నో? హెన్స్ దిస్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. అర్థమైందా? సో ఈ విధంగా థర్డ్ వెర్టెక్స్ యొక్క ఇది ఆరిజిన్ అయినప్పటికీ కూడా దీని యొక్క ఇది 90ని మెయింటైన్ చేస్తూ ఇది ట్రావెల్ చేసినటువంటి వాట్ ఈస్ దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్ అనమాట. ఇది కూడా ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్ us solve the same model question. ఇందాక మనం చేసిన క్వశ్చనే సేమ్ మోడల్, కాకపోతే అక్కడ 6, 0, 0, 6 ఇచ్చారు, ఇక్కడ 4, 0, 0, 4 ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్, 6 ప్లేస్లో 4 ఉంటుంది. ఈవెన్ లోకస్ ఈక్వేషన్లో కూడా అక్కడ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0 వచ్చింది కదా. ఇప్పుడేం వస్తుంది, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్స్ టు 0 వస్తుంది. దట్స్ ఆల్. సరే, ఏదేమైనా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ triangle, the ends of whose hypotenuse are 4, 0 and 0, 4. So if this is the right angle triangle, this is the hypotenuse. Let us suppose this is p x comma y. Here it is 90 degrees and it's a. Let us suppose this is 4, 0. ఎప్పుడు కూడా ఇక్కడ 0, 4 పెట్టకండి, ఇక్కడ 4, 0 పెట్టకండి. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే x యాక్సిస్లో 4, 0 ఉంటుంది. ఎస్ ఓ నో? అండ్ దిస్ ఈజ్ 0, 4. లెట్ us suppose this is y axis, this is x axis and this will be the origin. అవునా? ఓకే. ఇప్పుడు so what are the fixed points, nana? Given fixed points ఏంటవి అంటే a 4, 0 and b 0, 4. So and what is the variable point? The variable point, let variable point be p x, y. Right, nana? And see, ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది, బై లుకింగ్ ఎట్ దిస్ హీ హెస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఏమని, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద సైడ్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ ద సైడ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఎస్ అవునా? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. కాబట్టి హియర్ హైపోటెన్యూస్ ఈజ్ ఏబి, అవునా? కాబట్టి ఏమొస్తుందన్న, సో పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్ కదా.
ఎప్పుడూ కూడా లోకస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు గివెన్ ఫిక్స్డ్ పాయింట్స్ రాయండి, వేరియబుల్ పాయింట్ని డిఫైన్ చేయండి, కండిషన్ని రాయండి. ఫస్ట్ 3 స్టెప్స్ అవే నాన్న, ఎప్పుడూ అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. PA² అంటే పీకి ఏకి మధ్య డిస్టెన్స్ ఫార్ములా, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. అంతేనా? ఫైన్. ప్లస్ PB² x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు AB². 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? కాబట్టి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి ఫ్రెండ్స్, x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y² ప్లస్ x² ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 - 0 హోల్ స్క్వేర్ ఈజ్ 4² ప్లస్ -4 హోల్ స్క్వేర్. రైట్? ఓకే, ఫైన్. కీప్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు మనం మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు a - b హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా, అంటే a² - 2ab, 2 × 4 8, 8x ప్లస్ వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 4 నాన్న, 16 ప్లస్ y² ప్లస్ x², ఇది a - b హోల్ స్క్వేర్. రైట్? సో y² - 4 to 8y ప్లస్ 4² is 16 which is equals to 4² is 16 -4 హోల్ స్క్వేర్ కూడా మళ్ళీ 16. మైనస్కి స్క్వేర్ పాజిటివే కదా. రైట్? సో 16 gets cancelled, here also 16 gets cancelled. So what is the final equation that I am obtaining here? అంటే x² plus x² is 2x², y² plus y² is 2y² minus 8x minus 8y, అవునా? which is equals to 0. ఇక్కడ 2 టేబుల్ కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుందన్న x² plus y² minus 4x minus 4y equal to 0 వస్తుంది. That's all right. This is the required locus. This is the required locus equation. రైట్ నాన్న? ఈ విధంగా సాల్వ్ చేయాలి. చూడండి, ఇందాక క్వశ్చన్లో x² plus y² -6x minus 4y equal to 0 వచ్చింది. ఇప్పుడు -4x minus 4y వచ్చింది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ హీ హాస్ గివెన్. సేమ్ ప్రాసెస్. అర్థమైందా? నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో ఒకవేళ ఇక్కడ 5 ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఆన్సర్ ఎలా వస్తుంది? అప్పుడు -5x minus 4y equal to 0 వస్తుంది. ఇది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇచ్చినవి చూడండి, x యొక్క y యొక్క క్వశ్చన్స్ చూడండి. ఒకవేళ ఇక్కడ -4, 0, 0, -4 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్లు వస్తాయన్నమాట. అది తేడా. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. సో ఫ్రెండ్స్, మీరందరూ ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక నోట్స్లో మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఖచ్చితంగా 4 మార్క్స్కి లోకస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఎవరు వదలద్దు, ప్రాక్టీస్ చేయండి. మీరు తప్పులు లేకుండా ఒక స్టెప్ని రాసినప్పుడు జాగ్రత్తగా ప్లస్ మైనస్లో చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్, సెకండ్ థింగ్ ఈజ్ వేరియబుల్ పాయింట్ డిఫైన్ చేయడం, థర్డ్ థింగ్ ఈజ్ కండిషన్ రాయడం. దాని నుంచి మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడం. రైట్ నాన్న? I hope you enjoy this lecture. Please do like, comment and share to your friends. Thank you so much for watching. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.